హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో విదురుడు పంపించిన ఎలుక ద్వారా అర్జునుడు ఆ భవనాన్ని లక్కతో నిర్మించాలని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. जीवन मुक्ति मार्गमिदे पंचमवेद सारं महाभारतम् कृष्ण चूपिन लीलइदे जीवन वेद मार्गमिदे गीत जनिंचिन क्षेत्रमे महाभारतम्. నకులుడు, ఆ దుర్యోధనుడు మన పట్ల ఇంతటి కుట్ర చేస్తాడా? అసలు ఏమనుకుంటున్నాడు అతను? అతడేమైనా మూర్ఖుడా ఏంటి? మనము మంటల్లో కాలిపోతూ ఉంటే మనల్ని మనం రక్షించుకోలేమా? అర్జునన్నయ్య ఒక వరుణాస్త్రం వేస్తే చాలు, ఈ భవనమంతా తడిచిపోతుంది అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, బహుశా వాళ్ళు అది ఆలోచించి ఉండలేదేమో అని అంటాడు. అప్పుడే అర్జునుడు, లేదన్నయ్య, వాళ్ళు అన్ని కోణాల్లో ఆలోచించారు, ఒకసారి అటు చూడండి అని చూపిస్తాడు. అప్పుడు సహదేవుడు ఎలుక దగ్గరకు వెళ్ళి, ఎలుక ఈ పాయసం తిని చనిపోయింది అన్నయ్య అని అంటాడు. అప్పుడు అందరూ ఒకరినొకరు చూసుకొని భోజనశాలలో ఉన్న భీముడు కుంతీదేవిని గుర్తు తెచ్చుకొని అక్కడికి పరిగెత్తుతారు. అదే సమయంలో భీముడు, అమ్మ మీరు కూడా కొంచెం తినండి, వాళ్ళు వచ్చేస్తారులే అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, లేదు భీమా, నేను వాళ్ళు వచ్చే వరకు ఉంటాను అని అంటుంది. భీముడు, లేదమ్మా, మీరు కొంచెమైనా పాయసమైనా తినండి అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, పిల్లల కడుపు నిండితే తల్లి కడుపు కూడా నిండుతుంది భీమా అని అంటుంది. అప్పుడు భీముడు, లేదమ్మా, నేను నా చేత్తో నీకు పాయసం తినిపిస్తాను, కానీ మీ చేత్తో నాకు ఒక్క ముద్ద తిన్నా కడుపు నిండిపోతుంది, కానీ నా చేత్తో మీకు పెడితే నా కడుపేమీ నిండదు కదా అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, లేదులే భీమా, ఒకవేళ అలా జరిగితే నేను నీకు జీవితంలో ఎప్పుడు భోజనం తినిపించను అని అంటుంది. అప్పుడు భీముడు తన చేత్తో పాయసం తినిపిస్తూ ఉండగా అర్జునుడు వచ్చి చెయ్యిని పక్కకు నెట్టివేస్తాడు. అప్పుడు ధర్మరాజు, ఆ పాయసంలో విషముందమ్మా అని అంటాడు. వెంటనే అర్జునుడు, మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి, ఏ సమయంలోనైనా ఈ భవనానికి నిప్పండించవచ్చు అని అంటాడు. అప్పుడు భీముడు, ఏమైంది అర్జున అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, ఈ భవనాన్ని చెక్కతో నిర్మించలేదన్నయ్య, లక్క, అగ్నిని జ్వలించే పదార్థాలతో నిర్మించారని చెప్తాడు. అప్పుడు భీముడు, ఇదంతా ఏంటి అర్జున అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు, భీమన్నయ్య, మీకు జరిగిందంతా తర్వాత చెప్తాను, మనం ముందు ఆ పురోచరును బంధించి హస్తినాపురానికి తీసుకువెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు సహదేవుడు, నేనెప్పుడూ అనుకోలేదు దుర్యోధనుడు మన పట్ల ఇంతటి శత్రుత్వాన్ని పెంచుకుంటాడని అని అంటాడు. అప్పుడు భీముడు, నీవు మర్చిపోయావా ఏంటి సహదేవా, చిన్నప్పుడే అతను నాకు విషమిచ్చాడు అని అంటాడు. అప్పుడు సహదేవుడు, చిన్నప్పుడు అంటే తెలిసి తెలియని వయసు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాడు అని అంటాడు. అప్పుడు భీముడు, మీరు ఆదేశాన్ని ఇవ్వండి అన్నయ్య, నేను ఆ దుర్యోధనుని తల నరికివేసి మీ కాళ్ళ దగ్గర ఉంచుతానని చెప్తాడు. అప్పుడు నకులుడు కూడా, అవునన్నయ్య, మీరు ఆదేశాన్ని ఇవ్వండి అని అంటాడు. అప్పుడే కుంతీదేవి, లేదు యుధిష్ఠిరా, నీవు ఆదేశాన్ని ఇవ్వద్దు అని అంటుంది. అప్పుడు భీముడు, అమ్మ, మా తల్లి అయిన మిమ్మల్ని కూడా అతడు భస్మం చేయాలనుకున్నాడు అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, ఈ దుర్యోధనుడు నా కొడుకుల పట్ల ఇంతటి శత్రుత్వాన్ని పగను పెంచుకున్నాడా, మనం ఇంక ఈ హస్తినాపురానికి వెళ్ళొద్దు అని అంటుంది. అప్పుడు భీముడు, అదేంటమ్మా, అక్కడ మన ఇల్లు ఉంది, అక్కడ మనకు అన్ని హక్కులు ఉన్నాయి అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, ఇల్లంటే ఆత్మీయులతో నిండిపోయి ఉండాలి, కానీ చుట్టూ శత్రువులే ఉన్నప్పుడు అది మన ఇల్లు ఎలా అవుతుంది భీమా అని అంటుంది. అప్పుడు అర్జునుడు, లేదమ్మా, అతడు మాతో పాటు మా తల్లి అయిన మిమ్మల్ని కూడా ఇక్కడ చంపేయాలనుకున్నాడు, కనుక అతడికి ఖచ్చితంగా దండన విధించాల్సిందే అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, దండన ఎలా విధిస్తావు అర్జున, ఎవరు విధిస్తారు? చిన్నప్పుడే భీముడికి విషమిచ్చిన సంగతి అందరికీ తెలుసు, కానీ ఆ ధృతరాష్ట్ర మహారాజు రాజ్య ప్రజలందరినీ కొడుకులుగా భావించాలి, కానీ తనకు తన 100 కుమారులు మాత్రమే కొడుకులు, ఈ మిగతా వారిని ఎవరిని పట్టించుకోడు. ఎక్కడ ఎవరికైనా దండన లభించాల్సి ఉందంటే అది నాకు మాత్రమే లభించాలి, ఎందుకంటే మీకు కౌరవులతో పోరాడే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ ఈ పోరాటాలన్నీ చూసి స్వర్గంలో ఉన్న మీ తండ్రి గారి ఆత్మ క్షోభిస్తుంది అని అంటుంది. అప్పుడు నకులుడు, హస్తినాపురం యువరాజు
మన ధర్మరాజు అన్నయ్యే కదమ్మా, సింహాసనం అన్నయ్యదే కదా అని అంటాడు. అప్పుడు కుంతీదేవి, సింహాసనమా, గుర్తుందా, మీ తండ్రి గారు కూడా సింహాసనాన్ని త్యజించి అడవులకు వచ్చారు, మీరు కూడా అక్కడే జన్మించారు. నాకు ఆ హస్తినాపురానికి వెళ్ళి నరకయాతన అనుభవించాలని లేదు. అక్కడికి వెళ్తే ప్రతి క్షణం నరకం అనుభవించాల్సి వస్తుంది. మీకు తెలియదు, ఒక తల్లికి తన కొడుకు మరణ వార్త వింటే అది ఎంతటి దుఃఖాన్ని కలిగిస్తుందో. కనుక అక్కడ ఉంటే నేను ఈ ప్రతి క్షణం మీకోసం ఆలోచిస్తూ ఈ నరకాన్ని అనుభవించాల్సిందే అని ఏడుస్తూ అక్కడే కూర్చొనిపోతుంది. అప్పుడు అర్జునుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ, మనకి ఈ విశ్వం మొత్తంలో ఆ హస్తినాపురం తప్ప ఇంకెక్కడా స్థలం దొరకదా ఏంటి? మనము హస్తినాపురం తిరిగి వెళ్ళొద్దు. మీరు ఆనంద బాష్పాలు కారిస్తే అవి మాకు గంగాజలంలో స్నానం చేసినట్లుగా ఉంటాయి. అదే మీ కళ్ళ నుండి దుఃఖంతో కన్నీరు వస్తే మాకు అగ్నిలో జ్వలిస్తున్నట్లు ఉందమ్మా. కనుక మీరు బాధపడవద్దు. ఇదే మీ ఆదేశం అయితే మేమందరం మీ ఆదేశానికి కట్టుబడి ఉంటాము. కనీసం మనం జీవించి ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియకుండా చేద్దాము. మనం తిరిగి హస్తినాపురం వెళ్ళవద్దు అని అంటాడు. అప్పుడు మిగతా నలుగురు కూడా కుంతీదేవి దగ్గరికి వచ్చి తనకు మాట ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.